హాయ్ అండి. మా వీధిలో అయితే అడిగడికి ఒక గోరింటాకు చెట్టు ఉంటదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ స్టాప్‌గా దొరుకుతది మాకైతే. ఆషాఢం వస్తే చాలు ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు కదా! 2 చేతులకి ఎర్రగా పండితే తెగ మురిసిపోతాం కదా! ఎంతో అందాన్నిచ్చే గోరింటాకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇందులో అయితే కొద్దిగా చింతపండు వేసానండి. చిన్నప్పుడైతే కిరసనాలు కూడా వేసి రుబ్బుకునేవాళ్ళము. రోట్లో రుబ్బుకునే అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయంటండి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వేడిని లాగేసి దీనివల్ల గర్భాశయ దోషాలు రాకుండా చూస్తదంట. ఒత్తిడి, ఆందోళనలు తగ్గి హార్మోన్లు ఇన్‌బ్యాలెన్స్ అవుతాయంటండి. ఇదిగోండి మా పెద్ద అబ్బాయికి మా చిన్న అబ్బాయికి కూడా పెట్టేస్తున్నాను. మా చిన్న అబ్బాయి అయితే ఏమంటున్నాడంటే ఇది అమ్మాయిలు పెట్టుకునేది నేను పెట్టుకోను అంటున్నాడు అనమాట. మా పెద్ద అబ్బాయి అయితే అలాగ అండు. ఆరోగ్యం అని చెప్తే మంచిగా వేయించుకుంటాడు. ఇది అమ్మాయిలకు కాదు అబ్బాయిలకు కదరా ఆరోగ్యం కోసం అని చెప్పాను. వీళ్ళ ఫ్రెండ్ వచ్చాడు వాడిని కూడా వదలలేదు. వాడు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ఈ చలికాలము వర్షాకాలం చాలా మంచిదండి. సీజనల్ వ్యాధులు రాకుండా పిల్లల్ని కాపాడుతాయి. బయట క్లైమేట్ వేడిగా ఉన్నప్పుడు మనకి వేడి పుడుతుంది కదా, వేడిని కంట్రోల్ చేసి సీజనల్ వ్యాధులు రాకుండా చూస్తుంది. గోళ్ళు పుచ్చిపోవడం ఇన్ఫెక్షన్ లేకుండా చూస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.